అర్ధరాత్రి ప్రేస్ కోసం వెళ్తే దొంగ అనుకొని చితక బాదారంట. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? యూపీలో ఒక విలేజ్ లో జరిగిందంట. అసలు స్టోరీ ఏంటి అనంటే, వివాహం అయిన ఒక యువతి ప్రియుడిని కలవాలనుకొని ఆ గ్రామానికి రమ్మని పిలిచిందంట. దీంతోని ఇక అతను ఒక్కడే వెళ్లకుండా ఇద్దరు ఫ్రెండ్స్ ని వెంట పెట్టుకొని వెళ్ళాడంట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అనంటే, ఆ గ్రామంలో ఇప్పటికే గత కొద్ది రోజుల సంది దొంగతనాలు జరుగుతున్నాయి. అది కూడా దుండగులు రాత్రి వేళలో డ్రోన్ల సహాయంతో అక్కడంతా గాలించి ఆ తర్వాత దొంగతనాలు చేస్తున్నారు అని అక్కడ వార్తలు అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి అర్ధరాత్రి పూట గ్రామస్తులందరూ అక్కడ కాపు కాయడం అనేది మొదలు పెట్టారనమాట. దీంతోని ఇతగాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో అర్ధరాత్రి వేళనే కనిపించే సమయానికి ఎవరో తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నారు అని డీటెయిల్స్ కోసం దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు ఫ్రెండ్స్ చూసి భయపడిపోయి పారిపోయారంట. ఈ యువకుడు దొరికిపోయాడు, చితక బాధారంట. చితక బాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా అసలు విషయం అనేది బయటపడిందంట. ఇది